అబ్బబ్బా! పాలముంజీలు ఎప్పుడైనా తిన్నారా? మా గోదావరి పాలముంజీలు ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి తినండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గోదావరి స్పెషల్ పాలముంజీలు. పాలముంజీలు అంటే మా గోదావరిలో అందరికీ తెలుసండి. మ్యాక్సిమము ఇవి చాలా ఫేమస్ అనమాట. ఎంత బాగుంటాయి అంటే ఒకటి కాదు, రెండు కాదు, 10 అన్నా తినేస్తారు మీరు, అంత బాగుంటాయి అనమాట. ఆ పూర్వీకుల కాలం నుంచి ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉన్న రెసిపీ ఏదన్నా ఉందంటే పాలముంజీలు అనమాట. పాలముంజీలు చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ అయితే నాకు మా పెద్దమ్మ నేర్పించింది అనమాట. మా పెద్దమ్మ ఎక్కువగా కడుపుతో ఉంటారు కదండి ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళకైతే వండిస్తుందండి. చాలా మంచిదండి కడుపుతో ఉన్న వాళ్ళు తింటేని. నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా మా పెద్దమ్మే వండి పెట్టింది. అప్పటి నుంచి నాకు చాలా నచ్చేసినాయి అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 2 కప్పుల పాలండి. నేను ఇప్పుడు స్టీల్ కప్పు సూజీ ఉంది కదండి, 2 కప్పులు దాంతో పాలు తీసుకుని లోటాలో వేసుకున్నాను. అలాగే 1 కప్పు సూజీ అంటే గోధుమ నూక. మేము గోధుమ నూక అంటామండి గోదావరి సైడ్. ఇంకా 1 స్పూన్ అయితే షుగర్ అండి, 3 స్పూన్లు బియ్యం పిండి, 1 కప్పు కొబ్బరి తిరుమిడి, 1 కప్పు బెల్లం, అలాగే చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు ఇలాచీ పౌడర్. ఓకేనండి. ఈ సామాన్లన్నీ ఒక దుక్కుని పెట్టుకోండి. అంతా ప్రాసెస్ అంతా 1 బై 1 చూపిస్తాను. మ్యాక్సిమం ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే కదండి, కొనుక్కు తెచ్చుకుని ఏవి ఉండవు కదా, అందుకని చెప్పేసి పూర్వీకులు ఎక్కువగా చేసుకునేవారు అనమాట ఈ వంటలు అయితేని. ఇంకా బెల్లం అయితే బాండీలో వేసేసుకుని మనం కప్పు బెల్లం వేసుకున్నాం కదండి, 1/2 కప్ అయితే వాటర్ వేసుకోండి పాకానికి అనమాట. పాకం ఏం పట్టక్కర్లేదండి. ఇదోయ్ పాకం చాలామంది నాకు కనిపించినాయి అనమాట రెసిపీస్. మా గోదావరి వాళ్ళు కాదు, వేరే వాళ్ళు చేశారు ఆ రెసిపీస్. నవ్వొచ్చింది అవి చూసి. అస్సలు మా గోదావరి పాలముంజులు అంటే A to Z ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలాగే ఉంటాయండి. కాకపోతే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. నేను గోధుమ నూకతో చేస్తున్నాను. మా పెద్దమ్మ గోధుమ నూకతో చెయ్యాలి అని చెప్పింది. ఎందుకంటే మా పెద్దమ్మ గోధుమ నూకతో చేస్తున్నవి ఇరగవన్నమాట, బియ్యం పిండితో చేస్తున్నవి ఇరిగిపోతున్నాయంట, ఉండవ్వట్లేదంట. దానికోసం అనమాట. ఇంకా బెల్లం వేసిన తర్వాత పాకం ఏమీ రావక్కర్లేదు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న తిరువుడు ఉంది కదండి, 1 కప్పు తిరువుడు చెప్పాను కదా, ఆ తిరువుడు అయితే వేసేసుకుని తిప్పుకోవాలి. కొంచెం దగ్గర పడే వరకు ఉంటే చాలు, అంతే తప్ప తీగ పాకాలు వచ్చే వరకు ఉంచి దాంట్లో వేయటం అవన్నీ కాదు. పాలముంజీలంటేనే ఇలా అయితే దగ్గరకు వచ్చే వరకు గ్యాస్ మీద ఉంచిన తర్వాత, దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో ఇలాచీ వేసుకోండి. వీడియో మిస్ అయిందండి, అయిందనమాట వీడియో అయితేని. ఇలాచీ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని ఇంకా దింపేయండి. నెయ్యి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుందండి, తింటున్నప్పుడు బాగా ఉంటుందన్నమాట. అలాగే నేను కొబ్బరి నూజు వేసాను కదా, దాంట్లో మీకు కొబ్బరి ముక్కలు కనిపించినాయి కదండి. ఆ కొబ్బరి ముక్కలు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. దానికోసం అయితే అలా కొబ్బరి ముక్కలు ఉంచానమాట. తర్వాత మీరు కామెంట్స్లో కొబ్బరి ముక్కలతో వేసేసావా అని చెప్పేసి మళ్ళీ నన్ను తిట్టొచ్చు. దానికోసం అవి వేసానండి, మా హస్బెండ్ కోసం వేసాను. ఇంకా మళ్ళీ ఆ బాండీ క్లీన్ చేసేసుకుని అదే బాండీలో పాలు వేసేసుకున్నాను. మీరు పాలు ప్యాకెట్ పాలు కానీ గేదె పాలు కానీ ఏదో ఒక పాలు తీసుకోండి, అంటే ఒరిజినల్ పాలు అనమాట. దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదు. నేనైతే వాటర్ ఏం వేయకుండా జస్ట్ పాలతోటే చేస్తున్నాను. మీరు కావాలితే వాటర్ వేసుకోవచ్చు. 1 కప్పు పాలు వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పాలతోటే చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఆ పాలు మరిగిన తర్వాత నేను పచ్చి పాలు కాచానండోయ్, మీరు కాచిన పాలు వేసుకున్నా పర్లేదు. నేనైతే పాలు ఇప్పుడే కాసాను. కాచిన తర్వాత దాంట్లో షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత కొద్దిగా తిప్పితే ఆ షుగర్ అంతా కరిగిపోతుంది కదండి. కరిగిన తర్వాత మనం ఇంకా గోధుమ రవ్వ, అదే మేము గోధుమ నూక అంటాము, చాలామంది సుజీ అంటారు. అలాగే చాలా రకాలు అనమాట దీనికి పేర్లు అయితే. మా గోదావరి సైడ్ దీన్ని గోధుమ నూకే అంటాం. అంటే మీరు వేరో రకం నూకంని గోధుమ నూక అంటారు, మేము ఈ నూకని గోధుమ నూక ఉప్మా అంటాము. గోధుమ నూకతో చేసింది గోధుమ నూక ఉప్మా, గోధుమ నూక రవ్వ అలా ఇలా అంటామన్నమాట. అంటే ఇప్పుడు సూజీ అంటున్నారు కదా, దాన్ని సూజీ అనుకోండి. ఇంకా ఆ పాలు అయితే అది కొద్దిగా వేసుకుంటా తిప్పండి. చూసారా, పాలు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట దీనికి. మీరు 2 కప్పుల పాలకి 1 కప్పులు సూజీ, అర్థమైంది కదండి. అలాగే 3 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. మా పెద్దమ్మ బియ్యం పిండి వేసుకోమని చెప్పలేదు కానీ మా అమ్మ చెప్పిందనమాట. బియ్యం పిండి వేసుకుంటే ఇంకా ఇరగకుండా మంచిగా వస్తాయని. ఇంకైతే బియ్యం పిండి కూడా వేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు, కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా అది వేసిన తర్వాత బాగా కలపండి అనమాట. కలిపిన తర్వాత మనకి కుడుములకి ఉక్క పెడతాం కదండి, సేమ్ ఆ టైపులో ఉక్క పెట్టుకోవాలి దీన్ని.
అయ్యండోయ్ మీకు విషయం చెప్పనా, మా గోదావరి లాంగ్వేజ్లో కొంచెం కొంచెం పదాలు కొంచెం కొంచెంగా ఉంటాయి. మీకు ఆ పదాలు నచ్చకపోవచ్చు, మేము గోదావరి వాళ్ళం కదండి, మేము ఇలాగే మాట్లాడతాం. దాంట్లో అయితే కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉంచామంటే కొంచెం అది మగ్గుతుందనమాట. మగ్గటం అంటే కొంచెం ఉడుకుతుందనమాట మా భాషలో. అంటే మీ భాష అర్థం కావట్లేదండి, అలాగండి ఇలాగండి అంటున్నారు. మా గోదావరి భాష అర్థం కావకపోవటం ఏంటండి, మా గోదావరి వాళ్ళు అంటేనే పడి చచ్చిపోతారు జనాలు. మా గోదావరి వంటలకి పేర్లు పెట్టడానికి ఎవ్వరు సరిపోరండి, అంత బాగుంటాయి అన్నమాట. ఎలాంటి వాళ్ళన్నా మా గోదావరి వంటలకి పడిపోతారండి. ఇదిగోనండి ఉండైతే చూసారా ఎలా అవుతుందో, అంత బాగా మెత్తగా అయిపోయిందనమాట. కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి దాన్ని కదుపుకోవాలన్నమాట. ఇంకా వేపుకోవడానికి ఆయిల్ వేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. పాల ముంజులు వేపుకోవాలి కదండి. ఈ పాల ముంజులు కడుపుతో ఉన్న వాళ్ళకి పెడితే చాలా మంచిదండి. మా ఏరియాలో కడుపుతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, లేకపోతే నిజంగా పట్టుకెళ్ళిద్దును, అంత ఇష్టం అనమాట. కడుపుతో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే చాలా మంచిదంట. మా పెద్దమ్మ ఇప్పటికి ఎవరు కడుపుతో ఉన్నా సరే ఎంత కష్టమైనా చేసేస్తుందండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. కడుపుతో ఉన్న వాళ్ళకి పెట్టుకుంటే చాలా పుణ్యం అండి. కాయన్నా పలమన్నా పండైనా ఏదైనా సరే ఆ మూడు ఒకటే కదా అంటారేమో, అదే భాషలో 3 రకాలుగా చెప్పానమాట. ఇంకా కొబ్బరిను చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అది చల్లారిపోయిందనమాట. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజులో చేసుకోండి. మ్యాక్సిమం చిన్న సైజే చేసుకోండి, ఎందుకంటే మనం పిండి లోపల పెడతాం కదండి ఇవి, అందుకనమాట. ఇంకా ఇవన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. చాలామందికి బూరెలు చేయటం వచ్చు కదండి, ఇది సేమ్ ప్రాసెస్, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. చాలా బాగుంటాయండి. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. అక్క నేను చేశానని కామెంట్ పెట్టండి, అప్పుడు చెప్తాను మీకు రిప్లైలోని. ఓకేనండి. ఇంకా పిండిని అయితే కొద్దిగా వాటర్ వేసి కదుపుకోండి, అంటే మెదుపుకోండి, అంటే మెత్తగా దాన్ని చేసుకుంటే కొంచెం మెత్త పడుతుంది అనమాట. అంటే అది అలా ఉందనుకో మనం ఉండ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది గోధుమ రవ్వ కదండి, దానికోసం గమ్ముని బిగిసిపోతుంది అనమాట, దానికోసం అనమాట. ఇంకా ఉండలు చేసేస్తున్నాను కదండి. ఇవి ఉండలు చేసేసి దీన్ని మనం ఇలాగా ఒక ప్రమిది షేప్ ఉంటుంది కదా, అలా ప్రమిది షేప్లో చేసేసుకోవాలి. పలసగా చేసుకోవాలి. మళ్ళీ లీక్ అవుతుందండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే చాలా బాగుంటుందండి. ఈ కష్టం అంతా మీరు చేసిన తర్వాత అది తిన్నప్పుడు మొత్తం మర్చిపోతారు. మీకు ఎవరైనా సరే మంచి పేరు తెస్తుందండి వంట అయితేని. ఎవరికి ఇచ్చినా సరే చాలా బాగుందండి అంటారు. అలాగే మాకు కొత్త పెళ్లి కొడుకులు వస్తారు కదండి, వాళ్ళకు కూడా ఇది చేసి పెడతామన్నమాట. ఆ విషయం మర్చిపోయాను చెప్పటము. ఇది పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్కి కూడా మా అమ్మ చేసి పెట్టింది. అంటే మా అమ్మకి పెద్ద ఎక్కువ రాదు, మా పెద్దమ్మే సీనియర్ అనమాట దేంట్లోని. మా పెద్దమ్మ తర్వాత ఎవరైనా మా ఫ్యామిలీలోని అమ్మ చేసి పెడితే మా హస్బెండ్ తిని చాలా బాగుంది అన్నారు. అదే కొబ్బరి నూజు గుండ పెట్టేసుకుని దీన్ని హోల్ మొత్తం మూసేసిన తర్వాత ఇలా అయితే రౌండ్గా అయితే ఉండలాగా చేసేసుకోండి. ఎంత బాగుందో చూడండి, సాఫ్ట్గా, చూడటానికే చాలా బాగుంది కదా. మీరు నెయ్యి కూడా అద్దుకుని కూడా చేసుకోవచ్చు, వాటర్ కూడా అద్దుకుని చేసుకోవచ్చు. మ్యాక్సిమం టైట్ అవుతూ ఉంటుంది, కొద్దిగా వాటర్ వేసుకుంటా చేసుకోండి. ఏం టెన్షన్ పడకండి, కింద కూర్చుని సాపీగా చేసుకోండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒకటి చేశాను కదండి, మ్యాక్సిమం అద్దం అవ్వదేమో అని చెప్పేసి ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. అంటే బాగా పలచగా చేసుకున్నా మళ్ళీ మీకు తిరుమిడి బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తుంది. బాగా పలచగా కాకుండా బాగా మందంగా కాకుండా సమానంగా చేసుకోవాలి. ప్రమిదలు చేసుకుంటాం కదా అలా అన్నమాట. ఇంకా తిరుమిడి అయితే దాంట్లో పెట్టేసి చూసారా నేను ఎలా హోల్డ్ చేస్తున్నానో అలాగే చేసుకోండి. చాలా బాగా ఉంటాయండి నిజంగాని. చాలామంది వీడియోస్లో చూసానండి నేను. అంటే మా ఊరి వంటకము చాలా ఫేమస్ అనమాట ఇదైతేని. చాలామంది వీడియోస్లో చేశారు, కాకపోతే మా రెసిపీలాగా ఏది లేదనమాట. అన్ని వీడియోస్ చెక్ చేశాను కూడా నేను, మా రెసిపీలా ఏది లేదు. దానికోసమే ఈ పాలముంజుల వీడియో చేయవలసి వచ్చింది. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట, చాలా తక్కువగా ఉంటుంది ఈ వీడియోలు, దానికోసం చేశాను. ఇంకా అన్ని ఉండలు కూడా ఇలా చేసేసుకోండి. పాల ముంజులు అనమాట ఇవి, ఉండలు కాదు. అన్నీ ఇలా వరుసగా చేసేసుకుంటే నాకు ఒక కప్పు గోధుమ రవ్వకి 17 పాలముంజీలు అయినాయండి.
చూసారా, అన్నీ ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒకేసారి చేసుకుని పెట్టేసుకుంటే మీకు పెద్ద ప్రాబ్లం అవ్వదు, వేపుకోవడానికి ఈజీగానే ఉంటుంది. పాల ముంజీల రెసిపీ అయితే చాలా ఓపికతో చేసుకోవాలండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అంటే కొంచెం ఇష్టంగా తినాలి అనుకుంటే కనుక కన్ఫామ్గా చేసుకోవాలండి ఓపికతో అయితేనే. ఇవి వేపడానికి కూడా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. కొంచెం సిమ్లో పెడుతూ హైలో పెడుతూ అడ్జస్ట్ చేస్తూ వేపుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుతా వేపుకోవాలి. కాకపోతే చాలా బాగుంటాయండి, ఒకసారి అయితే ట్రై చేయండి. మూకుట్లో అయితే ఆయిల్ వేసేసి గ్యాస్ మీద పెట్టేసాం కదండి, కొంచెం ఆయిల్ అయితే మరిగి ఉందన్నమాట. ఇందాక ఎప్పుడో పెట్టాం కదా, ఇంకా ఒక్కొక్కటి వేసేసుకుంటామేనమాట. కొత్తగా వాళ్ళైతే ఒకసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటా ఉండండి. కానీ అలా ఇలా ఏం అవ్వదండి, మంచిగానే ఉంటాయన్నమాట. మీరేం కంగారు పడవలసిన అవసరం ఏం ఉండదు. లీక్ అవటాలు, చీదటాలు, చిందటాలు అని ఏమి ఉండదు. బూరు ఉందనుకో మనకి చీదేస్తుంది కదండి, అంటే లోపలదంతా బయటకు వచ్చేసి నూనె అంతా పాడు చేసేస్తుంది. ఇది అలా ఏం చెయ్యదు. మనం అంతా హోల్స్ ఫిల్ చేసేసాం కదా, మేబీ హోల్ గనక పడితే గనక మేబీ అంటే ఉడకదనమాట, అంతే తప్ప మొత్తం నూనెంతా పాడు చేసి అంత సీన్ అయితే ఏం ఉండదు. కాకపోతే మీరు హోల్ పడకుండా చూసుకోండి, దాన్ని పిండి పెట్టి కవర్ చేసేయండి. వాటర్ రాసేసి పిండి పెట్టి కవర్ చేస్తే అతుక్కుపోతుంది. ఎందుకంటే ఇది గోధుమ నూక కాబట్టి జిగురు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమము అతుక్కుంటుంది అనమాట. మనకి మైదా పిండి ఎలా అతుక్కుంటుంది, ఇది కూడా సేమ్ అలా అతుక్కుంటుంది. లో టు హై ఫ్లేమ్లో పెట్టి మీరు బాగా వేపుకోండి. మీరేం టెన్షన్ పడకుండా వేపుకోండి. అవి కొంచెం టైం పడతాయి వేగటానికి, కొంచెం కలర్ రావటానికి. ఎందుకంటే పాలతో ఉడకబెట్టాం కదండి పిండి, దానికోసం అనమాట. మ్యాక్సిమం మీకు 10 to 20 minutes పడుతుంది ఒక్కొక్క వాయికి. అందుకే నేను చాలా ఓర్పుతో సహనంతో చేసుకోవాలి ఇవి అంటున్నాను. ఎంత గ్రేట్ అండి మా పెద్దమ్మ, ఎంత ఓపికతో చేసి పెడుతుంది ఇవన్నీ. నిజంగా ఒక్కొక్కరికి అబేస్ పంపుతుందండి. ఎంత ఓరంతో చేస్తారు ఇవి, నిజంగా చాలా గ్రేట్ కదా. మా పెద్దమ్మకి థ్యాంక్ యూస్ చెప్పాలి నిజంగానే. ఇవన్నీ చూసారా, మంచి కలర్ వచ్చేసి మంచిగా వేగిపోయి కదా. అమ్మో నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా అంటారండి. ఏమండి, వీడియో బోరు కొట్టకుండా ఉండాలంటే ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బాగుంటుంది కదండి, దానికోసం మాట్లాడతాను. ముందు వీడియోలో పుల్లట్ల వీడియోలో మాట్లాడానని చెప్పేసి సోది సొల్లు అలాగా ఇలాగా ఎన్ని రకాల కామెంట్లు పెట్టారో ప్రతి కామెంట్ హార్ట్ఫుల్గా తీసుకున్నాను. ఎవరిని ఏమీ అననండి, ఎందుకంటే వాళ్ళందరూ ప్రేమతో నా వీడియో చూశారు. వాళ్ళ వల్లే కదా ఇక్కడ దాకా వచ్చాను నేను. ఓకేనండి, ఇవన్నీ వేపేసుకున్నాం కదండి, ఒక్కొక్కటి తీసుకుంటున్నాను. నేను ఫస్ట్ వాయి అయితే తక్కువే వేసాను, ఎందుకంటే కొంచెం మీకు చూపించాలి, అలాగే కొంచెం గ్యాప్గా కూడా ఉడికితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం అలా అయితే ఫ్రై చేశాను. ఇంకా మొత్తం తర్వాత ఇంకా ఎన్నో లేవన్నమాట, అవన్నీ కూడా ఒక వాయిలో వేసేసానండి. చూసారా, అన్నీ వేగిపోతున్నాయి అనమాట. భలే కలర్ వచ్చినాయి కదండి. కాకపోతే సేమ్ బూరుల్లా కనిపిస్తున్నాయి కదా, రౌండ్గా భలే ఉన్నాయి కదండి. ఇదైతే వేరేదనమాట, అది వేసేసాను దీంట్లోనే. అదొకటే నాకు మైనస్ అయ్యింది కొంచెం, అందుకని చెప్పేసి తీసేసి పక్కన పెట్టేశాను. ఇవన్నీ భలే అయిపోయినాయండి పాల ముంజీలు. నిజంగా చూడటానికే నోరూరిపోతుందండి కదండి. మీకు కూడా నోరూరుతుందా? అయితే మీరు కూడా కన్ఫామ్గా ఈ రెసిపీ చేసుకుని నాకు కామెంట్ చేయండి. ఇవి ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అంటే, ఫ్రిడ్జ్లో అయితే మ్యాక్సిమం 1 వారం రోజులు ఉంటాయండి. అలాగే బయట పెడితే కనుక 4 days అలా ఉంటాయి అనమాట. ఏం పాడవ్వో, బాగుంటాయి, టేస్ట్ అయితే అలాగే ఉంటాయి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి. ఓకేనండి. అలాగే మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని మీకు నచ్చితే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎప్పటికీ మీకు రుణపడిపోయి ఉంటాను. ఇలాగే ఈ కోనసీమ అమ్మాయిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గోదావరి వంటలు మీకు ఇంకా పరిచయం చేస్తానండి. ఇంకా మీకు మంచి వంటకాలు చూపిస్తానండి. చాలా మంది ఉన్నారనమాట మన గోదావరి వాళ్ళు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.